ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్ అంటే మీరు పనిచేసేటువంటి ఏదైతే బ్యాంకింగ్ ఉందో దానికి ఒక సిస్టమ్ ఉంది. ఈ ఏదైతే బటర్ఫ్లై మనం చూపిస్తున్నామో బటర్ఫ్లైగా మారడానికి ఒక ప్రాసెస్ ఉంది దానికి. ఎస్ ఆర్ నో? చూడండి, క్యాటర్పిల్లర్ గా ఉన్నప్పుడే రెండో స్టేజ్కి వచ్చింది. రెండో స్టేజ్లోనే చూసి ఒక వ్యక్తి పాపం చాలా జాలి హృదయం ఉన్నటువంటి వ్యక్తి, గురుగారు జాలి హృదయం ఉన్నటువంటి వ్యక్తి సెకండ్ స్టేజ్కి రాగానే ఇంకా ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి పట్టుకొని మొత్తం ఇలా ఒలిచేసినట్టుగా రొయ్యను ఒలిచేసాడు అనుకోండి. బటర్ఫ్లై అవుతుందా? అయ్యేటువంటి అవకాశం లేదు. ప్రాసెస్ని ఖచ్చితంగా ఇష్టపడి, అది కష్టం ఉన్నా సరే ఇష్టపడి ఎవరైతే ముందడుగు వేసి అదే ప్రాసెస్లోకి ముందడుగు వేస్తారో అప్పుడు మాత్రమే సక్సెస్. అవునా కదా? ఎస్ ఆర్ నో? అది సిస్టమ్. ఆ సిస్టమ్ గురించి ముందు మనం అవగాహన పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. దాన్ని మనం ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఆలోచన విధానంలోకి రావాలి. చూడండి, గోల్డ్ కూడా కాలితేనే, అవునా కదా? బంగారం కూడా మంటలో కాలితేనే, నిప్పులో కాలితేనే ఏమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? అద్భుతమైనటువంటి మెరుగైనటువంటి బంగారంగా మారుతుంది. అవునా? అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నారు కాబట్టి సిస్టమ్ గురించి మీరు ఆలోచన చేయాలి, తెలుసుకోవాలనేటువంటి థాట్ ప్రాసెస్లోకి ఫస్ట్ రావాలి. ఓకేనా? చూడండి, స్టార్టింగ్ లో మీకు ఏమి రాకపోవచ్చు. గొంగళి పురుగు ఇక్కడ పడింది అనుకోండి, ఏమనుకుంటాం మనం? చిచ్చి అనవసరంగా పడిందే, ఇక్కడికి అనవసరంగా వచ్చాను నేను, బ్యాడ్ లక్ నాది అనే ఫీలింగ్ వస్తుంది. అవునా కదా? అదే గొంగళి పురుగు ఆటోమేటిక్ గా సీతాకోక చిలుకగా మారింది అనుకోండి, అది వచ్చి ఇక్కడ వాలితే ఎలా ఉంటుంది ఫీలింగ్? కదలకుండా చాలా జాగ్రత్తగా ఉండి పక్కన చెప్తాం, ఫోటో తీవా? ఎస్ ఆర్ నో? అక్కడికి వెళ్ళిన తర్వాత సీతాకోక చిలుకగా మారితే ప్రపంచం అంతా కూడా మన ఫ్యాన్స్ అవుతారు, ప్రపంచం అంతా మనల్ని చూస్తుంది, ఈ సిస్టమ్ అంతా కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తుంది. అందుకనే ప్రాసెస్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రాసెస్లోకి మనం ఇంట్రెస్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. అండ్ దానికి ఏం చేయాలి సార్ అంటే, ప్రజెంట్ మనం ఉన్నటువంటి మైండ్ సెట్ నుంచి మనల్ని మనం ప్రాసెస్ ప్రకారంగా, బిజినెస్ సిస్టమ్ ప్రకారంగా, బ్యాంకింగ్ విధానం ప్రకారంగా, మనం బ్యాంకులో ఉన్నాం కాబట్టి బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఏ విధమైనటువంటి బిలీఫ్స్ ఉండాలి, నమ్మకాలు ఉండాలి, ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని తెలుసుకొని మనల్ని మనం మార్చుకుంటూ ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని నేను అంటాను. యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. భగవంతుడు మనకి ఎక్కడ ఎవరి కడుపున పుట్టించాలో, ఏ ప్లేస్లో పుట్టించాలో అంతా పైన వాడే చూసుకుంటాడు కాబట్టి అక్కడ పుట్టించాడు. ఆఫ్ కోర్స్ ఎక్కడ పుట్టినా కూడా గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సిస్టమ్ ప్రకారంగా, ప్రాసెస్ ప్రకారంగా పనిచేయడానికి మనం రెడీగా ఉండాలి. మీరు రెడీగా ఉండేటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఒక అటైర్ ఉంటుంది. అటైర్ అంటే ఏంటి తెలుగులో? ఆహార్యము అనాలి. ఏమనాలి? ఆహార్యము మీన్స్ ఏంటంటే, నువ్వు వేసినటువంటి వస్త్రధారణ, వస్త్రధారణ నీకు బాగుండాలి. ఏముండాలి? బ్యాంక్ ఎంప్లాయీస్, మనం బ్యాంక్ సిస్టమ్. సార్ బ్యాంక్ అంటేనే ఒక ఫీలింగ్ వస్తుంది, చాలా వైట్ కలర్ జాబ్ అది. అవునా కదా? జాబ్ ఎందుకని అద్భుతమైన జాబు. ఏసీ రూమ్లో కూర్చోవచ్చు, 9కి వచ్చేసి 5కి వెళ్ళిపోవచ్చు. అవునా కదా? సరే, మేనేజర్ గారికి టైం ఉంటుంది అనుకోండి, 7 వరకు ఉండాలా? మేనేజర్ గారు 7 వరకు ఉండాలా వద్దా? ఒక్కోసారి టైం పడుతుంది 6:30. ఎస్ ఆర్ నో? అవునా? ఆఫ్ కోర్స్. కానీ దాని తర్వాత ఇంటికి వెళ్ళి హ్యాపీగా, ఇందాక సీఈఓ గారు చెప్పే మాట అయినప్పుడు చెప్పారు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా భార్య పిల్లలతో హ్యాపీగా పడుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సాయంత్రం అయిపోయిన తర్వాత తెల్లారి లేచి మళ్ళీ హ్యాపీగా రావచ్చు. అవునా? మిగతా జాబ్స్లలో అది లేదు. ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా సిస్టమ్ ముందు కూర్చొని సింపుల్గా వర్క్ చేసేటువంటి సిస్టమ్ ఇంపార్టెంటే కాదా? గొప్పదా కదా? అందరూ బ్యాంక్ సెక్టర్లోనే పనిచేయాలనేటువంటి ఆలోచన చేస్తుంటారు. దానికి అటైర్ ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. అటైర్ ఎలా ఉండాలి? డ్రెస్ ముందు ఫస్ట్ అటైర్ ఏమొస్తుందంటే, డ్రెస్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి. పక్కన రాశాను, సైకాలజీ ప్రకారంగా రాశాను. ఎక్స్టర్నల్ చూడండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ మైండ్ సెట్. డ్రెస్ వేయడం కూడా మైండ్ సెట్టే, తెలుసా మీకు? థాట్ ప్రాసెస్. మైండ్ సెట్ అంటే 3 పాయింట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి థాట్ ప్రాసెస్, రెండోది బిలీఫ్స్, మన నమ్మకాలు, మూడోది ఏంటంటే మన యొక్క యాటిట్యూడ్. ఈ 3 కలిపితే వచ్చేదే మైండ్ సెట్. మనసులో కొంతమంది ఏం చేస్తారంటే, 60 సంవత్సరాల వయసు, ఫర్ ఎగ్జాంపుల్ నాది 60 సంవత్సరాల వయసు. 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళు టీ షర్ట్ వేస్తారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఇంత లావుగా ఉంటాడు, కానీ వాడు కూడా ఏం చేస్తాడు? చిన్న చిన్న పిల్లలు వేసేటువంటి డ్రెస్ వేయాలనుకుంటాడు. అంటే మైండ్ సెట్, మైండ్లో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు బయట. అర్థమవుతుందా? డ్రెస్ మనం వేసాము అంటే మన మనసులో ఉన్నటువంటి మైండ్ సెట్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని అర్థం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఎంప్లాయీ ఎప్పుడు కూడా మైండ్ సెట్ లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ థాట్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సార్ ఆ థాట్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, సింహాన్ని చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సింహం అనేది ఏనుగును చూసింది సార్ అడవిలో. సింహం అడవిలో ఏనుగును చూసింది. థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? పోనీ ముందు ఏనుగే సింహాన్ని చూసింది, ఎలా ఉంటుంది థాట్ ప్రాసెస్? వామ్మో, ఈటర్, ఎసానో, నన్ను తినేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. అవునా కదా? తన థాట్ ప్రాసెస్. కానీ సింహం ఏనుగును చూసింది, ఎలా ఉంటుంది? ఏనుగు ఎలా ఉంటుంది? అది నా ఫుడ్, అవునా కదా? దాన్ని తినాలి. ఎసానో, ఎసానో. కానీ సింపుల్ లాజిక్. సింహం ఏమి ఆలోచించదు, అమ్మో ఏనుగు నాకంటే పెద్దది, నాకంటే బరువైంది, నాకంటే ఎత్తైంది, ఒక్కసారి తొండం పట్టుకొని నన్ను ఇలా తొండంతో పట్టుకొని 2-3 సార్లు ఇసిరేసి కొట్టిందనుకో చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ కలుగుతుందా? కలుగుతుందా మై డియర్ ఫ్రెండ్స్? కలగదు. అది థాట్ ప్రాసెస్. అంటే అంత కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఆ అట్టైర్ అనేది నీకు బాగున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. సార్ కొత్త డ్రెస్ వేసాం సార్, మనం ఎలా ఉంటాం? ఆ రోజు ఏంటో తెలియదు, అస్సలు ఎప్పుడు నవ్వనోడు కూడా నవ్వుతూ ఉంటాడు ఆ రోజు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ రోజు. ఎస్ ఆర్ నో? అవునా కదా? అంటే ఆ డ్రెస్ అనేది మిమ్మల్ని మారుస్తుంది. అవునా కదా? మీ థాట్ ప్రాసెస్ని మారుస్తుంది. కాబట్టి థాట్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏ పర్సన్స్ క్లోతింగ్ అండ్ ఓవరాల్ అపీరియన్స్ ఈజ్ కాల్డ్ అటైర్. అటైర్ అంటే అది. అందుకనే బ్యాంక్ ఎంప్లాయీకి ఒక అటైర్ ఉంది. ఆ అటైర్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలి. ముందు డ్రెస్కి చక్కగా CEO గారు మీకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చినట్టున్నారు కదా? ఆ డ్రెస్ కోడ్ని యూజ్ చేస్తూ మీరు ఎప్పుడు కూడా దాన్ని చాలా చాలా నీట్గా ఉంచుకోవాలి, బ్రహ్మాండంగా. అది అందులో మిమ్మల్ని చూడగానే చాలా ఆకట్టుకునేలాగా మీరు ఉండాలి. అండ్ చూడండి, ఫార్మల్ వేర్స్, ఇందాక సార్ చెప్పారు, చాలా పాయింట్స్ సార్ కవర్ చేశారు. ఏ సార్ నో? ఆయన చెప్తూ కవర్ చేశారు. ఫార్మల్ వేర్స్ మాత్రమే వేయాలి. అవునా? నేను సింపుల్గా వెళ్తాను. ఫార్మల్ వేర్స్ మాత్రమే వేయాలి. అండ్ షూ అనేది ఖచ్చితంగా పాలిష్డ్గా ఉండాలి. ఇందాక సార్ కూడా కోట్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఇలా స్టేజ్ మీదకి మనం ఎక్కగానే చూసేటువంటి ఆడియన్స్ చూసేటువంటి లుక్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ముందు కాలం చూస్తారట. మార్కెటింగ్లో తెలుసా మీకు? మార్కెటింగ్ మనం వెళ్తే ఫస్ట్ షూ వైపు చూస్తారట. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఒక పెద్ద రైటరు, బిజినెస్కి సంబంధించిన రైటర్ చెప్పినటువంటి గొప్ప పాయింట్ అది. అండ్ అది మనం చూసుకోవాలి. అండ్ లేడీస్ అయితే నెక్స్ట్ పాయింట్ రాశాం. ఏం రాశాము? మినిమల్ యాక్సరీస్ అనేవి, మీ ఆభరణాలు అనేవి చాలా తక్కువ ఉండాలి. చాలా మంది ఏమనుకునేసి జనాల కోసం షో చేయకూడదు. అందులో ఎస్పెషల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా? అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందాక ఐడి కార్డ్ అనేది ఆటోమేటిక్గా విజిబుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, అటైర్ అనేది అక్కడ ఒక పాయింట్ రాశాను మీకు చెప్దామని నా రీసెర్చ్లో. అటైర్ ఈజ్ ద సైలెంట్ ఇంట్రడక్షన్ బిఫోర్ యూ స్పీక్. ఒక కస్టమర్ వస్తే మీ అటైర్ని చూసి ఒక ఉండాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, అది స్టార్టింగ్ అటైర్ పరమైనటువంటి మైండ్ సెట్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో, ఈ ప్రాసెస్లో, ఈ సిస్టంలో మనల్ని మనం మార్చుకుంటూ దానికి అనుగుణంగా మనం మారాలి.